హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 72వ ఎడిషనల్ అందాల పోటీల కోలాహలం మొదలైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాయి. గుస్సాడి, కొమ్ముఖోయ కళాకారులు ప్రదర్శించిన విదేశీ అతిథులను ప్రత్యేకంగా ఆకర్షించింది. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్క దిమ్మి తక్క జను తక్క దిమ్మి తక్క జను తక్క దిమ్మి తక్క జను కిడదక తరిగిడతో తక్క దిమ్మి తక్క జను తక్క దిమ్మి తక్క జను తక్క దిమ్మి తక్క జను కిడదక తరిగిడతో తక్క దిమ్మి తక్క జను తక్క. పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు తమ దేశ సంప్రదాయ దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. మొదటి రౌండ్లో కరేబియన్, లాటిన్ అమెరికా, రెండో రౌండ్లో ఆఫ్రికా ఖండం, మూడో రౌండ్లో యూరోప్ ఖండం కంటెస్టెంట్లు, నాలుగో రౌండ్లో ఆసియా, ఓషియానియా కంటెస్టెంట్లు ర్యాంప్ పైకి వచ్చారు. ఇక అందరికంటే చివరిగా ర్యాంప్ పైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డాన్స్తో ఆకట్టుకుంది. మన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినప్పుడు స్టేడియం మారుమోగింది. చీరకట్టుతో ర్యాంప్ పైకి వచ్చిన మిస్ నేపాలి అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అందగత్తెల పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలను సందర్శించనున్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31న హైదరాబాద్లోని హైటెక్ సెంటర్లో జరగనుంది. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు గచ్చిబౌలి పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని అణువణువు తనిఖీ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో పాసులు మంజూరు చేశారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మిస్ వరల్డ్ 2025 పోటీల భద్రతలో రాష్ట్ర మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హాజరైన సుందరీమణులకు రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 మంది మహిళా కానిస్టేబుల్ మిస్ వరల్డ్ బందోబస్తులో ఉన్నారు. తెలంగాణ సంస్కృతులైన గుస్సాడి, లంబాడి వంటి నృత్యాలతో సుందరీమణులను పరిచయం చేశారు. రాష్ట్ర నృత్యం పేరిటి నాట్యాన్ని ప్రత్యేకంగా కొందరు మహిళలు ప్రదర్శించారు. అది పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాక్ ఇండియా ఉద్రిక్తల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో పోటీలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయని, పోటీలో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు సీఎం. ఈ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరొకసారి ప్రపంచ దేశాలకు తెలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రారంభ వేడుకలో మిస్ ఇండియా నందితా గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యూట్ లెహంగాతో మెరిసింది. ఆమె ర్యాంప్ మీద నడుస్తుంటే స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. మిస్ వరల్డ్ పోటీదారులు రకరకాల కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకున్నారు. సంగీతానికి తగ్గట్టుగా నృత్యాలతో అందరినీ అలరించారు.